రైట్ రైట్ రాఘవేంద్ర గారు మళ్ళీ మాట్లాడదాం. మనోహర్ గారు ఏమంటారు? జిల్లాల సంఖ్య అలాగే ఉంచి సరిహద్దులు మారుస్తారా? ఏ విధంగా అంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు చెప్పిన దాన్ని బట్టి చూసినా కూడా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమరావతి కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ప్లేస్కి ఒక ప్రాముఖ్యత, చారిత్రక వైభవం, ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్లు సాంస్కృతిక వైభవం అన్నీ కూడా ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వ భాగంలో జనసేన ఏ విధంగా ఆలోచిస్తోంది? అట్లా ముందుకు వెళ్తున్నారా, లేదంటే ప్రజలు లేదా అక్కడున్నట్టు జనాభా ప్రాతిపదికన వెళ్తున్నారా? ఏ విధంగా వెళ్తున్నారు ముందుకి? ముందుగా చందు గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, నాతోటి ప్యానల్ సభ్యులకి శుభోదయం. సో మామూలుగా గత ప్రభుత్వం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడ కూడా కానీ వాళ్ళకి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు, వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఏదైనా కానీ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ప్రజా సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ ప్రతినిధులు, లేకపోతే విద్యార్థి సంఘ నాయకులు, లేక మేధావుల సంఘాల నాయకులు, ఇలా అన్నింటినీ కలుపుకొని పోయింది లేదు. ఏకతాటిగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళడం వల్ల ప్రజలు ఏంటి అనేది కూడా మనం 2024 ఎలక్షన్లో చూపించాడు. దాని ప్రతిఫలమే వాళ్ళకు 11 సీట్లు కూడా వచ్చాయి. సో దీన్ని అంతటినీ కూడా కానీ కుటుంబ ప్రభుత్వం చాలా చక్కగా జాగ్రత్తగా కన్సల్ట్ చేసుకుని ఏ అయితే వాళ్ళు లోపాలు చేసి ఎలా అయితే సరిదిద్దకున్నా వాళ్ళు తప్పులు చేస్తూ వెళ్ళారో అవి ఏవి కూడా కానీ కుటుంబ ప్రభుత్వంలో, ముఖ్యంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటిది వైసీపీ చేసిన ఏ యొక్క తప్పిదాన్ని కూడా అలాంటి తప్పుదం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో రాకుండా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ముందుకు వెళ్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం. మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు మిత్రులు రాఘవేంద్ర గారు అతని అనలిస్ట్ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఇవన్నీ కూడా కానీ కన్సల్టేషన్స్. ఎందుకంటే ఇప్పుడు మా చంద్రగిరి నియోజకవర్గం ఉంది. చంద్రగిరి నియోజకవర్గం అనేది తిరుపతి నియోజకవర్గం రెండు కలిసిపోయి ఉంటాయి పక్క పక్క. కానీ చంద్రగిరి తీసుకుంటే చిత్తూరు పార్లమెంట్లో ఉంటుంది, చిత్తూరు సంబంధించిన దాంట్లో ఉంటుంది. జిల్లాకు వస్తే తిరుపతి జిల్లాకు వస్తుంది. అంటే ఏ విధంగా ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం మాత్రమే చూసుకున్నారు కానీ, లేదా వాళ్ళ రాజకీయ నాయకులుగా ముందుకు వచ్చి ఎస్ మేము ఎమ్మెల్యేలు, మేము చెప్పినట్టు జరగాలి అనే స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారు కానీ వేరే ఒకటి చేయలేదు. లేదా ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు గూడూరు కానీ సర్వేపల్లి, తిరుపతి చాలా దూరం ఉంటుంది, నెల్లూరు వెరీ నియర్. ఎందుకంటే ఏదైనా వ్యక్తులు పనులు ఉంటాయి, 40 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం కన్నా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసేటట్టు వీళ్ళు చేసేసిందారు ప్రతి ఒక్క నియోజకవర్గం తీసుకున్నారు. సో ఇలా కాకన్నా ఈ ఏరియాలో ఇంత పాపులేషన్ ఉండాలి, 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి, 2 లక్షల నుంచి 3 లక్షలు. ఎందుకంటే మనం జిల్లాలు ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే తక్కువ మంది ప్రజలైతే డెవలప్మెంట్ చేసి చూపించవచ్చు, డెవలప్మెంట్ అనేది బాగుంటుంది ఎక్కువ మంది. సో మళ్ళా వీళ్ళు తీసుకొచ్చి మొదటికే వేస్తే దానివల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి ఎంతమంది జనాభా ఉండాలి ఈరోజు తీసుకున్నామంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఓటర్స్ ఉంటారు, అదేవిధంగా 5 లక్షల మంది జనాభా ఉంటారు. సో వీళ్ళు ఇలా కాకుండా దాన్ని తగ్గించాలనే చేయకన్నా ఇంకా పెంచుతూ వెళ్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో. అలా కాకుండా కుటుంబ ప్రభుత్వం 2 లక్షల నుంచి 3 లక్షల ఓటర్లు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే 2 లక్షల నుంచి 3 లక్షల ఓటర్లు ఉండాలి. అదేవిధంగా ఆ ప్రాంతం దాని చారిత్రక హిస్టరీ ఏంటి, ఇప్పుడు చంద్రగిరి తీసుకున్నాం అనుకో, శ్రీకృష్ణదేవరాయలను రాజులు పరిపాలించారు, అలాంటి ఫేమస్ తీసుకోండి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తీసుకుంటే పుంగనూరు నియోజకవర్గం ఉంటుంది, పుంగనూరు తీసుకెళ్ళేమో అన్నమయ్య డిస్టిక్లో వేస్తారు, రాజంపేట కాన్స్టిట్యూన్సీ, రాజంపేట పార్లమెంట్ కింద ఇచ్చారు. బట్ చిత్తూరు అనేది చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చిత్తూరుకి. కానీ ఈరోజు పరిపాలన చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా అని డివైడ్ చేశారే కానీ టోటల్ హోల్సేల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే చిత్తూరు నుంచే జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా కానీ జస్ట్ ఏదో పాత్ర పోయిస్తున్నాం అంటే పోయిస్తున్నాం అంతే కానీ అడ్మినిస్ట్రేషన్లో నిజంగా అయితే టాప్ చిత్తూరు నుంచే జరుగుతుంది. అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం కుటుంబ ప్రభుత్వంలో ప్రజా సంఘాల పెద్దలను అవుతేనేమి, మేధావులు కొంతమంది ఎటువంటి స్వార్థం నిస్వార్థంగా వాళ్ళ పట్ల స్వార్థం లేకుండా ముందుకు వచ్చి ఇలా చేయండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి సలహాలు అవుతాయి. అదేవిధంగా కొన్ని విద్యా సంస్థలు అవుతాయి, అదేవిధంగా కొన్ని రాజకీయ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని ఈ కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి తెలిసిన ఒక జేఏసీ కమిటీ వేసి కమిటీ ద్వారా ప్రపోజల్స్ను సిఫార్సులు తీసుకొని వాటిని కన్సిడర్ చేసుకొని చేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో చేస్తున్నామంటే చేయకన్నా క్లారిటీగా వాళ్ళకంటూ ఒక విజన్, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక జేఏసీ కమిటీ లాగా ఫామ్ చేసి ముందుకు వెళ్తున్నారు. కానీ ఏ విషయంలో సింగిల్ షాట్ డెసిషన్ తీసుకోవట్లేదు. రైట్. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు మండలాలు కూడా ఉంటాయి. మండలాలు కూడా కొన్ని ఏం చేస్తున్నారంటే ఒకటేమో పార్లమెంట్లో ఇంకోటి కలిపే ఉంటారు, మన జిల్లాకు వచ్చింటే ఇంకో జిల్లా ఉంటుంది, నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ఉంటుంది. లైక్ పులిచెర్ల అనే మండలం ఉంటుంది,
పులిచెర్ల అనేది పుంగనూరు నియోజకవర్గం ఉంటుంది, తిరుపతి చాలా దగ్గర ఉంటుంది. కానీ దాన్ని ఏంటంటే పుంగనూరు నియోజకవర్గం దూరంగా పెట్టేశారు, చిత్తూరు జిల్లా కన్సిడర్ చేశారు. ఇలాంటివన్నీ కూడా కానీ ఒక జేఏసీ కమిటీ వేసి దాన్ని పబ్లిక్ లో తీసుకువెళ్ళి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి ఆ మండల ప్రజాప్రతినిధి నుంచి కానీ లేదా మండల రాజకీయ ప్రతినిధి కానీ కొన్ని రిప్రజెంటేషన్ తీసుకొని ఎస్ అదే విధంగా మండలంలో కొన్ని పల్లెలు ఉంటాయి, ఈ గ్రామాల వాటిని ఏ దగ్గరగా ఉంటాయి అంటే ఓటు హక్కు అనేది లేకన్నా రేపు పొద్దున్న రాజకీయ నాయకుల లబ్ధి కోసం కాకుండా ప్రజల కోసం చేసే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అంటే పలాని గ్రామంలో నాకు ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది, ఈ గ్రామం నాకే కావాలి అనేది లేకన్నా పలాని గ్రామానికి అడ్మినిస్ట్రేటివ్ గా పలాని మండలం అవుతే పలాని జిల్లా అవుతే కరెక్ట్ గా ఉంటుందని నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం కుటుంబ ప్రభుత్వం వెళ్తుందని కూడా తెలియజేస్తున్నాం.